నరేంద్ర వ్రాసే కథ వస్తువులను చదువుతున్న వారికి భయం పుట్టించేవి. అటువంటి భయంకర కథలు రాయడంలో తనకు తానే సాటి అనిపించుకొన్నాడు. ఉన్నట్టుండి తను నివసించే చోటు దెయ్యం తిరుగుతుందన్న పుకారు పుట్టింది. అందరూ చీకటి పడకముందే తలుపులు బిగించుకొని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉండేవారు. ఆ దినం అమావాస్య. కరెంటు పోయింది. చిన్న చిన్న చినుకులు ప్రారంభం అయ్యావి. ఉన్నట్టుండి నరేంద్ర ఇంటి రేకులు తలుపులు ఎవరో ఆడించి శబ్దం. టార్చ్ లైటు వెలిగించి చూశాడు. తలుపు కదులుతూ శబ్దం. ఎవరు? ధైర్యంతో గట్టిగా అన్నాడు. జవాబు రాలేదు. గుండె కొట్టుకుంది. చెమట పట్టినట్లయింది. ధైర్యంతో మేడ మెట్టు ఎక్కి కిందకు లైటు వేసి చూశాడు. తను తలుపు దగ్గర ఓ కుక్క ముడుచుకొని వర్షం చినుకులు